చిలకలూరుపేటలో ఆర్యవైశ్యులే తన బలమని, ఇలా అందరినీ ఒక చోట చుట్టం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టామని చెప్పారు. వైసీపీ పాలనలో కొత్త సంస్కృతి తీసుకొచ్చారని, వాళ్లే కేసులు పెట్టించి విడిపించడానికి బేరాలు ఆడుతున్నారని పత్తిపాటి మండిపడ్డారు. జనం భూములు ఆస్తుని కబ్జాకోర్లు పాలు చేసే దొంగ చట్టాన్ని ఉపేక్షించేది లేదని, తమ ప్రభుత్వం వస్తే రెండో సంతకం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ రద్దుపైనే చేస్తారని పుల్లారావు అన్నారు. ధర్మాన్ని రక్షించేవాడు. అలాంటిది ఇప్పుడు మన ధర్మానికి చెదలు పట్టింది. అర్థమైందా? మన ధర్మానికి చెదలు పట్టిందండి. ఎందుకంటే నేను మొన్న ఇటీవల వివాహం చేయించడానికి తిరుపతి వెళ్ళాను. పైన తిరుమలలో విచ్చలవిడిగా పందులు తిరుగుతున్నాయి. ఎప్పుడైనా మనం చూసామా? అది ఎక్కడో తెలుసా? మన ఆ పందులు ఫోటోలో పెట్టాము. అలాగే సాగు కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగాలు చేసినటువంటి జాతి మనది. సైకిల్ గుర్తుకే వెళ్ళి పార్టీ కార్యక్రమాలు ప్రకటించడం జరిగింది. సురక్షిత